హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడియా ప్రాపర్టీస్. మనం కొద్ది నెలలుగా రీజనల్ రింగ్ రోడ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా, అంటే మార్కింగ్స్ కానీ, విలేజెస్ కానీ, మండల్స్ కానీ, సో ఇలా రీజనల్ రింగ్ రోడ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మన ఛానల్ నుంచి మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాము. అయితే రీసెంట్గా మన తెలంగాణ గవర్నమెంట్ క్యాబినెట్లో త్రిబుల్ ఆర్ దక్షిణ భాగానికి 201 కిలోమీటర్ అన్నది అప్రూవల్ అన్నది ఇవ్వడం జరిగింది. అయితే మన దగ్గర ఉన్న ప్రీవియస్ వీడియోస్ కానీ, పీడిఎఫ్ ఫైల్స్ కానీ, సో మన దగ్గర ఉన్న కొన్ని మ్యాప్లు అవన్నీ ఒక్కసారి మనము ఈ వీడియో ద్వారా అనాలిసిస్ చేసి ఎక్కడ త్రిబుల్ ఆర్ అనేది ఇంపాక్ట్ అవుతున్న విలేజ్ అవి ఒకసారి చూద్దాము. ఎందుకంటే మనకు చాలా కాల్స్ రావడం జరుగుతుంది రీజనల్ రింగ్ రోడ్ గురించి. సో అన్నీ కంబైన్ చేసి మనం ఒకసారి ఈ వీడియోలో తెలుపుదామని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మన దగ్గర ప్రీవియస్లో ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే ఉండండి రీజనల్ రింగ్ రోడ్ గురించి. ఇనీషియల్గా మనం ఇది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే సదరన్ పార్ట్ అన్నది 194 కిలోమీటర్స్ అన్నది కన్ఫామ్ అయిందని, ఇది చోటుప్పల్, షాద్నగర్, సంగారెడ్డి అని. సో దానికి సంబంధించిన ఈ మ్యాప్ చూస్తే మనకు ఇక్కడ పెద్దాపూర్ నుంచి చోటుప్పల్ వరకు ఇది 194 కిలోమీటర్స్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ మ్యాప్ ఒకటి ఇప్పుడు మనకి ఇంటర్నెట్లో కానీ, మార్కెట్లో కానీ చక్కర్లు కొడుతుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంకొక మ్యాప్ అనేది ఉందండి. ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా ఎస్ అనే మార్కింగ్స్ అనేవి జరిగాయి కదా రీసెంట్గా. సో దానికి సంబంధించిన మ్యాప్ ఇది. సో ఇక్కడ చూస్తే మనకు చోటుప్పల్ నుంచి పెద్దపూర్ వరకు ఒకసారి ఈ మ్యాప్ అనేది గమనిస్తే ఇది కంప్లీట్గా మనకు దగ్గర 378 కిలోమీటర్స్ అన్నది ఉంటుందండి. సో ఈ మ్యాప్ మళ్ళా ఈ మ్యాప్ 194 కిలోమీటర్స్ ఒకటి, 378 ఒకసారి కంప్లీట్గా ఒక దగ్గర మనం చూస్తే ఇప్పుడు మార్కింగ్స్ ఎస్ అనే మార్కింగ్స్ వచ్చింది కంప్లీట్గా 378 కిలోమీటర్స్ ఉంది. బట్ మనం ఒక్కసారి ఇక్కడ చూస్తే మనకు పెద్దాపూర్ దగ్గర 1 అనే కిలోమీటర్ స్టార్ట్ అయింది. చోటుప్పల్ దగ్గర మనకు 182 కిలోమీటర్స్ అని ఎండ్ అయింది. సో కంప్లీట్గా 378 కిలోమీటర్స్లో మనం ఒకసారి 182 అంటే అప్పర్ పార్ట్ని తీసేస్తే మనకు 196 కిలోమీటర్స్ వస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే మనకు ఈ మార్కింగ్స్లో ఉన్న ఈ లోవర్ పార్ట్ అనేది కంప్లీట్గా 196 కిలోమీటర్స్ రావడం జరుగుతుంది. సో పీడిఎఫ్ ఫైల్ చూస్తేనేమో మనకు 194 ఉంది. సో ఈ మార్కింగ్స్ చూస్తే 196 ఉంది. బట్ ఆప్షన్ 2 ప్రకారం మనం చూస్తే 201 కిలోమీటర్స్ అనేది అప్రూవల్ అనేది జరిగింది. అంటే వీటన్నిటిని మనం ఒకసారి కంబైన్ చేసుకుంటే సో ఆల్మోస్ట్ ఈ మ్యాప్కు ఒక 50 మీటర్సో 100 మీటర్సో అటు ఇటుగా రీజనల్ రింగ్ రోడ్ వచ్చే ఛాన్సెస్ అయితే గట్టిగా ఉన్నాయి. ఎగ్జాక్ట్గా ఇక్కడ వస్తుందని మనం చెప్పలేము. ఎందుకంటే ఈ మ్యాప్లో మీరు అబ్జర్వ్ చేసి సాధారణంగా అంటే ఎక్కువ పర్సెంట్ ఏమైందంటే కలవట్ల మీద ఈ మార్కింగ్స్ మనం అన్ని ఒక్కొక్కటి ఈ మార్కింగ్స్ దగ్గరికి వెళ్ళి మనం రివ్యూ చేయడం జరిగింది. మ్యాక్సిమం ఇట్లా కలవట్ల మీద లేకపోతే ఏదన్నా రోడ్ల మీద ఇలా వేయడం జరిగింది. సో ఈ కలవట్టు ఉంది కాబట్టి ఈ కలవట్టుకి లెఫ్ట్ సైడ్ కానీ, రైట్ సైడ్ కానీ 100 మీటర్లు కానీ, 200 మీటర్స్ కానీ మనము అడ్జస్ట్ చేసి ఈ త్రిబుల్ ఆర్ వచ్చే ఛాన్సెస్ ఉందని నాకు ఈ 3 ఫైల్స్ ఏదైతే పీడిఎఫే కానీ, ఏదైతే ఈ కొత్త ఇన్ఫర్మేషన్ కానీ మన దగ్గర ఉన్న మ్యాప్ ప్రకారం చూస్తే నేను భావిస్తుందండి ఇది. ఇంకో విషయం ఏంటంటే ఇది కంప్లీట్గా ఇప్పుడు ఈ మార్కింగ్తో పాటు ఇది మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు ఇది ఎంత 196 కిలోమీటర్స్ వచ్చింది. సో ఇది కాకుండా ఇప్పుడు సపోజ్ మనం 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ కనుక దీని డిస్టెన్స్ మారిస్తే ఇది అప్పుడు మనకు 196 రాదు. ఇది ఎబో 210 220 వెళ్ళిపోతుంది. ఈవెన్ ఒక 1/2 కిలోమీటర్స్ మనం చేంజ్ చేసినా కూడా దాదాపు మనకు ఒక 15-16 కిలోమీటర్లు వచ్చే యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో ఇవే మార్కింగ్స్కి ఒక 100-200 మీటర్స్ అటు ఇటు కూడా ఎందుకు అవుతుందంటే కలవట్టు మీద ఉన్నప్పుడు అక్కడ కలవట్టుకు సంబంధించిన ర్యాంపులు కట్టడం అలాంటివి చేస్తుంది. సో ఇలాంటి కలవట్లు చాలా ఉన్నాయి. సో వాటన్నిటిని చూసి నేను అనుకుంటుంది ఏంటి అంటే మ్యాక్సిమం ఈ మ్యాప్ ప్రకారమే ఒక 200-300 మీటర్స్ అటు ఇటుగా రీజనల్ రింగ్ రోడ్ కన్ఫామ్ అవుతుందని నేను భావిస్తున్నాను. సో మీ యొక్క అమూల్యమైన ఇన్ఫర్మేషను మన కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.